ఈ ప్రొటెస్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను కాలుకి చెయ్యి తీసుకోను అండ్ జడ కూడా ముడుచుకోను. బికాస్ నడలేకపోతున్నాను. బట్ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇవే నీళ్ళలో కాలు పెట్టుకోవడం, బామ్స్ రాసుకోవడం. అండ్ ఆ రోజు నుంచి ఐ వాజ్ నాట్ ఫ్లేటింగ్ మై హెయిర్. వ్యవస్థ మీద కోపంతో చెప్పు వదిలేస్తాను. ఒక మాట చెప్పాలి, జుట్టు ఎందుకు వదిలేస్తాను? అండ్ ఐమ్ టెల్లింగ్ యూ సార్, ఎవరైనా ఒక చిన్న విషయం నాకు ఇస్తే నేను దాన్ని 10 times తిరిగిస్తాను. ఐ విల్ సిట్ ఫర్ అ హంగర్ స్ట్రైక్ అంటిల్ ఆనంద్ మహేంద్ర రెస్పాన్స్. చూస్తారు, ఒక వారం చూస్తారు. మీ ఆరోగ్యం ఇబ్బంది అయిన టైంలో పోలీసులు వస్తారు, లిఫ్ట్ చేస్తారు, హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ అవుతారు. ఇదే కదా జరిగేది. విమెన్ హెయిర్, విమెన్ ఇస్ వెరీ స్పెషల్ అండి. ఒక్కసారి లేబర్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ని కేసులు ఉన్నాయో మీ మీడియా వెళ్ళి అడగండి సార్. రెస్పెక్ట్ అనేది మోర్ దెన్ మై లైఫ్ టు మీ. ఐఎమ్ రైట్ నౌ ఇన్ అ పొజిషన్, నేను చనిపోవడానికైనా రెడీ అయిపోతాను తప్పించి నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ప్రొటెస్ట్ మాత్రం. టెక్ మహేంద్ర ఉద్యోగి భావన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. తాజాగా నాకు న్యాయం జరిగే వరకు, నాకు మాత్రమే కాదు ఐటీ ఉద్యోగులకు అందరికి కూడా న్యాయం జరిగే వరకు జుట్టు ముడిపెట్టుకోను, చెప్పులు వేసుకోను అంటూ కూడా శబ్దం తీసుకున్నారు. ఎందుకు అంతలా సీరియస్ గా తీసుకున్నారు? ఏం జరుగుతుంది? శబ్దం తీసుకుంటే తప్ప న్యాయం జరగదు ఆవిడకి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారని మనతో పాటు భావన గారు మనం మాట్లాడదాం. ప్రధానంగా మీ పోరాటం ఎంతవరకు వచ్చింది, ఏం చేయబోతున్నారు చెప్పండి. ఆల్వేస్ టెలింగ్ యూ, చాలా చిన్న మనిషిని. ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను ఏం ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే, నేను ఎప్పుడు జాబ్ కోసం ఫైట్ చేయలేదు. ఇక్కడ జరిగే హెరాస్మెంట్ కి అగెయిన్స్ట్ గా ఉన్నాను. అన్లాఫుల్ గా టర్మినేట్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ జాబ్స్ లోంచి తీసేయాలి. బికాస్ వాళ్ళ టాక్సికాలిటీ వల్ల నేనే కాదు చాలా మంది వెళ్ళిపోయారు అనేది ఎప్పటి నుంచో చెప్తున్నాను. టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని ఇంతకుముందు ఉన్న వీడియోస్ అన్నిట్లో నేను చెప్తూ వచ్చాను. పోరాటం ఎక్కడి దాకా వచ్చింది అని అంటే, వాళ్ళు ఒక ఈమెయిల్ రాశారు. ఫస్ట్ 3 emails రాశారు. మీరు జాబ్కి వచ్చి జాయిన్ అయిపోండి, రెజ్యూమ్ బ్యాక్ టు వర్క్, మీకున్న ఇష్యూస్ ని సైమల్టేనియస్ గా రిజాల్వ్ చేస్తాను. అవేవి చిన్న చిన్న విషయాలు కాదండి సైమల్టేనియస్ గా రిజాల్వ్ చేయడానికి. ఒక మనిషికి ఒక ఈమెయిల్ పంపించి యూఆర్ నో మోర్ అన్ ఎంప్లాయీ ఫ్రమ్ 22 July 2026 అన్నాక బై అన్ ఎర్రర్ చేశానన్నాం. అడిగిన వాళ్ళకేమో 2 days 3 days ఆఫీస్ కి రాకపోతే NCNS ఈమెయిల్ వెళ్తుంది కదా, తనే అది రెసిగ్నేషన్, అదే టర్మినేషన్ అని తను అనుకుంటుంది. అంటే అండ్ లిటిల్ రెడ్ అండి, వెల్ రెడ్. ఏంటి NCNS ఈమెయిల్ కి నిన్న టర్మినేషన్ ఈమెయిల్ కి తేడా తెలియకుండా మీడియా లేదు, నేను లేదు, లాయర్స్ కూడా లేరు. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళి బయటకు వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అన్నారు, మేము చేయలేదు మీరు చేశారు అక్క, మేము చేయలేదు మీరు చేశారు. వీఆర్ ఆల్వేస్ వాంటెడ్ సంబడీ టు వాయిస్ దిస్ అవుట్, వీ హవ్ డన్ ఇట్, బట్ వీఆర్ మాకు కెమెరా ముందుకు రావాలంటే భయం, కంప్లైంట్ చేస్తే మాకు ఇంకో జాబ్ రాదని భయం. సో డోంట్ వరీ, యూ డోంట్ ఫైట్, ఐ విల్ ఫైట్ ఫర్ యూ అనుకొని వచ్చా. సో నాకు మినిస్టర్ శ్రీధర్ బాబు గారి అపాయింట్మెంట్ చాలా తొందరగా దొరికింది. ఇప్పుడు వరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ నుంచి నేను పెట్టిన పిటిషన్ మేము రివ్యూ చేస్తున్నాం కానీ, ఎంక్వైరీ చేస్తున్నాం కానీ, ఒక్క ఫోన్ కాల్ డుండిగల్ పోలీస్ స్టేషన్ నుంచి రాలేదు. ఏసీపీ ఆఫీస్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ అడిగితే ఆ రోజు మేడం లేరు, మీరు తర్వాత రండి అని చెప్పారు. సరే ఆవిడ లేరు కదా అని డీసీపీ ఆఫీస్ కి వెళ్తే, ఇవాళ కాదు వెడ్నెస్డే 3 o'clock అవైలబుల్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా రండి అని. వెడ్నెస్డే 3 o'clock అక్కడికి వెళ్తే డీసీపీ ఆఫీస్ లో ఆయన చెప్పిన రిప్లై ఏంటి అంటే, మీరు హిరార్కీ ఫాలో చేయాలి, ఏసీపీని కలిసాక నా దగ్గరికి రావాలి అని. చాలా మంది అక్కడ కూర్చున్నారు సార్. వాళ్ళు చెప్పారు, ఈ ఆఫీస్ చుట్టూ ఎంత తిరిగినా మాకు న్యాయం దొరకలేదు, తిరిగి అలసిపోయాను తప్పించి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. సో అప్పుడు అనిపించింది సార్, చెప్పులు అరిగేలా ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులు తిరిగినా నాకు న్యాయం దొరకదు. అది పోలీస్ స్టేషనే కానీ, లేబర్ కోర్టే కానీ. See, it is not that I am not believing in the judiciary. I believe in the country. I believe in the judiciary. కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను వెయిట్ చేయలేను. బికాస్ దిస్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మై లైఫ్. నా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్స్ కి నేను ఒక 6 months ఐ విల్ సర్వైవ్ వితౌట్ జాబ్ ఆర్ ఐ విల్ సర్వైవ్ విత్ ఇట్. బట్ ఎందుకు సార్ ఇవి ఏమి మర్డర్ కేసెస్ కాదు, ఇవి ఏమి వేరే కేసెస్ కాదు, వర్క్ రిలేటెడ్ కేసెస్. ఎందుకు లేబర్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ లో కేసెస్ సాల్వ్ చేయకూడదు? ఎందుకు ఒక ఐటీ ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చి ఒక కష్టం చెప్పుకోవాలంటే మీరు తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వరు? అప్పుడు డిసైడ్ చేశాను చెప్పులు వేసుకోకూడదు అని. ప్రిటీ మచ్ 26th 27th నుంచే చెప్పులు వేసుకోవట్లేదు నేను. నాకు అలవాటు లేదు, చాలా నొప్పిగా ఉంది, బికాస్ నడవలేకపోతున్నాను. బట్ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఇవే నీళ్ళలో కాలు పెట్టుకోవడం, బామ్స్ రాసుకోవడం. అండ్ ఆ రోజు నుంచి ఐ వాజ్ నాట్ ఫ్లేటింగ్ మై హెయిర్ బికాస్ సార్, in this country, women is called Nari or Nari Shakti. And I trusted it, sir. మీరు ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్టు ఎవరు వాయిస్ అవుట్ చేయలేదు. ఒక్కసారి లేబర్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్ని కేసులు ఉన్నాయో మీ మీడియా వెళ్ళి అడగండి సార్. ఐటీ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎన్ని కేసెస్ ఉన్నాయో మీరు హైదరాబాద్ లో ఉన్న లేబర్ కమిషన్ ఆఫీస్కి వెళ్తే మీకు తెలుస్తుంది సార్. అన్ని మీడియా క్యాప్చర్ చేయలేదు కదా. సో ఐ వాంట్ జస్టిస్
early. I want justice for all of us. A complete process ఒక మారాలి. నేను చేసే ఈ ప్రొటెస్ట్ వల్ల లేకపోతే నేను చూపించే ఈ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఒకవేళ టెక్ మహేంద్ర బహదూర్పల్లి మారింది అనుకోండి, ఇట్ విల్ సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ కంపెనీస్ విచ్ ఆర్ దేర్. ఆ అమ్మాయి ఆ రోజు అలా ప్రొటెస్ట్ చేసింది కాబట్టి మాకు ఇంతవరకు న్యాయం జరిగింది. సో మా కంపెనీలో మాకు న్యాయం జరగకపోతే మేము కూడా లేచి నించుంటే మాకు కూడా న్యాయం దొరుకుతుంది అనే ఒక రైట్ ఎగ్జాంపుల్ ని నేను సెట్ చేయాలనుకుంటున్నాను. వ్యవస్థ మీద కోపంతో చెప్పులు వదిలేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే జుట్టు ఎందుకు వదిలేస్తారు? మీరు జుట్టు ముడిపెట్టుకుని ఎందుకన్నారు? అక్కడ ఇబ్బంది పరిస్థితి. At 23rd రోజు అది I decided that I don't want to show that. నాకు తెలిసినంత వరకు నేను చదివిన స్క్రిప్చర్స్ లో when you see some women, they would photos అండి. జనరల్ గా మీరు ఏమైనా నార్మల్ లక్ష్మి ఫోటో కానీ వేరే ఏదైనా చూస్తే చాలా సాత్వికంగా ఉంటుంది. I want to show them that I really want to show them that I will not flake hair. Ante I want to show that I'm in Rudra avatar right now. I want to protest and take revenge on what nonsense happening ane danni batti 23rd రోజు నుంచి I stopped flating my hair. Usually గా ఇంతకు ముందు అప్పుడప్పుడు డ్రెస్ చేసుకున్నప్పుడు అలా I used to leave my hair, but I used to flake my hair. ఇప్పుడు ఎందుకు అనంటే I want to tell them that you're fighting with the women. అండ్ జుట్టు గురించి నేను ఒకటి చెప్తాను. మా ప్రాసెస్ హెడ్ పూర్ణం అన్నారంట, ఎంతసేపు విమెన్ కార్డ్ ప్లే చేసి అలసిపోయాక రిజాల్వ్ చేద్దాం ఇష్యూ అని. ఐ వాంట్ టు టెల్ దెమ్ దట్ ఐఎమ్ ఇన్ అ శక్తి మోడ్ రైట్ నౌ. అండ్ విమెన్ ఇస్ వెరీ స్పెషల్ అండి. సో హెయిర్ కట్టుకోకుండా శపథం చేయడం అనేది మోస్ట్లీ స్క్రిప్చర్స్ లో కూడా చాలా మంది చేశారు. ఐ వాంట్ టు బి వన్ అమాంగ్ దెమ్. ఆ రోజు ప్లాన్ చేసింది ఏం కాదు సార్. ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఐఎమ్ వెరీ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ హౌ ఐ కెన్ ప్రొటెస్ట్. ఇప్పుడు కొంతమంది మౌనంగా ప్రొటెస్ట్ చేస్తారు, నోట్కి ప్లాస్టర్ వేసుకుని. కొంతమంది బ్లాక్ ఫ్లాగ్స్ పెడతారు. The way I want to protest is I'll not flat my hair. I will not wear chappal until I get justice. And that is completely my choice. టెక్ మహేంద్ర నుంచి మీకు వాళ్ళేమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళే ఉంటున్నారు, దీని గురించి చెప్పాలి. So firstly, Minister Garu చాలా మంచిగా he gave that 3 to 3 minutes of time. And IT advisory usually ఆయన అన్ని చూడలేరు, అడ్వైజరీ చూస్తారు కాబట్టి అడ్వైజరీ we expect good time with them. వాళ్ళు ఏమన్నారంటే how many are suffering, get me big numbers అని చెప్పారు. రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ అ స్టేజ్ కి నా కోసం రండి మనం అందరం యూనియన్ ఫార్మ్ చేస్తాం, అలా ఏం లేదు. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళంతలో వాళ్ళు రావాలి. ఐ విల్ నాట్ కాల్ ఎనీబడి. నేను ఒక మీడియా ఛానల్లో కానీ ఒక ప్రొటెస్ట్ వేలో కానీ ప్లీజ్ జాయిన్ మీ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. అండ్ ఐ విల్ నాట్ tell that also. I always want you people to support me in the form of a comment, in the form of a like, or in the form of a share. If really that number is big, then there are people who are ready to form a union. నాకు పొజిషన్స్ కూడా ఏమొద్దు. ఆ యూనియన్ లో నేను యాక్టివ్ మెంబర్ గా ఉంటాను వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ పొజిషన్స్ ఇన్ దట్. అండ్ టెక్ మహేంద్ర నుంచి సార్ ఈమెయిల్స్ వచ్చాయి, గెట్ బ్యాక్ టు వర్క్, రెజ్యూమ్ బ్యాక్ టు వర్క్, మేము సైమల్టేనియస్ గా రిజాల్వ్ చేస్తాం. దీస్ ఆర్ నాట్ స్మాల్ థింగ్స్. ఇట్స్ ఇన్సల్ట్ to a woman. It's an insult to a mother that మీరు ఒక విమెన్ కి రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఒక మదర్. ఇట్ వాజ్ అ క్వశ్చన్ టు మై మదర్హుడ్. అంటే మా పాప ఒంట్లో బాగాలేదని నేను అబద్ధం చెప్పా అనుకున్నారా, నిజం చెప్పా అనుకున్నారా, లేకపోతే ఎంత ధైర్యం ఉండే జాబ్ లోంచి తీసేస్తావు నీ పాలసీస్ నువ్వు ఫాలో చేయకుండా. ఐ ఫెల్ట్ ఇట్ అస్ అన్ ఇన్సల్ట్. ఎందుకంటే వెన్ యూ సీ యువర్ ఈవెన్ యూర్ నాట్ అన్ ఎంప్లాయింట్ ఎలా అనిపించింది, కూర్చుని చెప్పి మాట్లాడి దిస్ ఈస్ ద రీజన్ యూఆర్ నాట్ అన్ ఎంప్లాయింట్ చెప్పలేదు కదా. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అన్ ఇన్సల్ట్. అండ్ ఐమ్ టెలింగ్ యూ సార్, ఎవరైనా ఒక చిన్న విషయం నాకు ఇస్తే నేను దాన్ని 10 times తిరిగిస్తాను. ఐ గాట్ 1 slap ఫ్రమ్ దెమ్, ఐ విల్ గివ్ 10 more slaps until the process change. ఒక విషయం అర్థం కావట్లేదు భావన గారు, మీరు ఇప్పటికే మీ ఇష్యూ మొదలైన దగ్గర నుంచి మీడియాలో మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా మీడియా ద్వారా చెప్తూనే ఉన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇది చేరుతారు. మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ స్ట్రైక్ చేయడం ఏంటి, అక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూర్చుని ధర్నా చేయడం, ఇది ఎందుకు చేస్తున్నారు? దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, దిస్ if I am sitting again, I will sit for hunger. I will sit for a hunger strike until Anand Mahindra responds. ఎందుకంటే నాకు ఆనంద్ మహేంద్ర గారు అంటే చాలా రెస్పెక్ట్. ఐ డోంట్ థింక్ సో ఆయన వరకు ఇది వెళ్ళింది. ఒకవేళ వెళ్ళున్నా మా టీం హ్యాండిల్ చేస్తుందా అని ఆయన వదిలేసారేమో. ఇది వ్యవస్థ మారాలి, నాట్ పీపుల్ దేర్. ఇప్పుడు ఇంతకు ముందు
శివసాయి పున్నా, భాగ్యశ్రీ కందేర్వాల్, పూనం లేకపోతే రఫీ మొహమ్మద్ అని అనుకునేవారు. 22 రోజులుగా మీడియా కోడైపోస్తున్నా కూడా, ట్విట్టర్ లో మార్క్ చేస్తున్నా కూడా, we will find justice for her as soon as possible at the urgency and message పెట్టిన వాళ్ళు. They replied it to Hindu, they replied it to Deccan Chronicle. 22-23 days అయిపోతుంది, ఏం జరగట్లేదు. I want them to move. ఎవరైతే ఎక్కడైతే బిగ్ సిఇఓస్ కానీ ఎవరైతే పొజిషన్స్ లో కూర్చున్నారో, దే హావ్ టు మూవ్ ఫ్రమ్ దేర్. కమ్ టాక్, అండర్స్టాండ్. అప్పటి వరకు వదిలేదు సార్. అంటే ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు, నెక్స్ట్ స్టెప్ అదే ఇప్పుడు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఎనీహౌ నేను ప్రాబ్లమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 meal a day మీదే ఉంటున్నాను. స్ట్రెస్, టెన్షన్, ఫీవర్ మెడిసిన్ తీసుకుంటాను. సో దే డోంట్ నో ఇట్ ఐమ్ డూయింగ్ ఇట్ రైట్. ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ధర్నా చౌక్, ఐ ప్రొటెస్ట్ ఫ్రమ్, ఐ కాల్ వన్ మీడియా సెల్. నేను తినకుండా ఇలాగే ఇంట్లో కూర్చొని let them come and talk to me, sir. I am not that one woman who will start protest and without resolution మధ్యలో. I will complete the protest. మీరు చూసారు, చాలా ఇన్సిడెంట్ చూసుంటారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఏం చేస్తారు చూస్తారు, ఒక వారం చూస్తారు. మీ ఆరోగ్యం ఇబ్బంది అయిన టైంలో పోలీసులు వస్తారు, లిఫ్ట్ చేస్తారు, హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ అవుతారు. ఇదే కదా జరిగేది. దీనివల్ల ఏముంటుంది, రాజకీయ నాయకులు అనుకోండి పెద్ద క్యాడ్ ఉంటారు, అది మీడియాలో హైప్ వస్తుంది, కొన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కొంతమంది వచ్చి ఈ హంగర్ స్ట్రైక్ వల్ల ఏం జరుగుతుంది, ఫైనల్ గా జరిగేది ఇదే కదా. మార్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ గురించి కూడా కాదు ఇది. మేబీ దే హ్యావ్ దట్ ఐడెంటిటీ. నాకు ఐడెంటిటీ లేదు, నేను ఏ రోజు ఐడెంటిటీ కోసం ఫైట్ చేయలేదు. నేను ఇదంతా అయిపోయాక నా సిక్స్ వ్యాలిడ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది నేను మీకు వాట్సాప్ చేస్తాను. ప్లీజ్ టెలికాస్ట్ దట్. People will understand that for what I am actually fighting for. Mostly హంగర్ స్ట్రైక్ చేసితే లిఫ్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. మరి 3 years, 4 years, 13 years, 15 years నుంచి లేబర్ కోర్ట్ లో తిరుగుతున్నారు కదా సార్. మరి వాళ్ళ మాట ఎవరు వింటారు? ఎవరు వినలేదు కదా సార్. ఎవరైనా వినుంటే అసలు లేబర్ కోర్టే ఉండదు కదా. ప్రాబ్లం ఉంది కాబట్టి లేబర్ కోర్ట్స్ ఉన్నాయి, రైట్? సో నేను అనేది ఏంటంటే లెట్ దెమ్ లిఫ్ట్ మీ. నేను పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నా. ఐఎమ్ నార్మల్ మిడిల్ క్లాస్ చిన్న మనిషిని నేను. నాకు లెట్ దెమ్ లిఫ్ట్ సార్. చార్జెస్ వేసుకుంటా అంటే కూడా వేసుకోండి సార్. ఇప్పుడు నా రెస్పెక్ట్ అనేది మోర్ దెన్ మై లైఫ్ డూయింగ్. ఐఎమ్ రైట్ నౌ ఇన్ అ పొజిషన్, నేను చనిపోవడానికైనా రెడీ అయిపోతాను తప్పించి నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ప్రొటెస్ట్ మాత్రం